అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇటుకలు తయారు చేసే కూలి హాస్పిటల్ కట్టించి ఆమె కొడుకు అందులో డాక్టర్. కొంతమంది జీవిత కథలు ఇతరుల జీవితం మొత్తానికి సరిపడే స్ఫూర్తిని నింపుతాయి. కోట్లకు కోట్లు, కనీసం 4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాలని ఆశతో బ్రతుకుతున్న చాలామందికి ఆశయం కోసం బ్రతికిన సుభాషిణి చాలా తేడా ఉంది. ఆ సుభాషిణి జీవితం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆమె పేరు సుభాషిణి మిస్త్రీ. ఆమెది కలకత్తా. రోగంతో ఉన్న భర్తకు సరైన వైద్యం అందక అతను 23వ ఏట మరణించాడు. ఆమె అప్పుడు తన మనసులో తన భర్తలా మరెవ్వరికీ ఈ పరిస్థితి రావద్దనుకుంది. అప్పటికే 4 చంటి పిల్లలు. అంతగా ఆస్తిపాస్తులు కూడా లేవు. కళ్ళ ముందు పెద్ద లక్ష్యం, కానీ గుండెల్లో అంతకు మించిన సంకల్ప బలం. మొదట ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో ఆయాగా చేసింది. వచ్చిన సంపాదనతోనే ఇంటి ఖర్చులు వెలదీస్తూ ఉంది. కొంత పొదుపు చేసింది. తర్వాత పిల్లలు కాస్త ఎదగడంతో సొంతగా ఇటుకలను తయారు చేయటం స్టార్ట్ చేసింది. వ్యాపారం బాగా నడుస్తూ ఉన్న క్రమంలో హాస్పిటల్ నిర్మాణం కోసం దాదాపు 1/2 ఎకరా స్థలం కొన్నది. ఆ హాస్పిటల్ నిర్మాణానికి నిరాళాల కోసం బయలుదేరింది సుభాషిణి. చాలామంది డబ్బులను, కొంతమంది ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సిన వస్తువులను, మరికొంతమంది వాలంటీర్లుగా కూలీ పనికి వచ్చారు. అతి కష్టం మీదుగా ఒక గది నిర్మించింది. అక్కడికి దగ్గరలో ఉండే 3 డాక్టర్లు తమ సమయానికి అనుగుణంగా ఫ్రీగా వైద్యం చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి రావడంతో 1996 వెస్ట్ బెంగాల్ గవర్నర్ అక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ ఆసుపత్రి అతి తక్కువ ధరలో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ ఉంది. మంచి పేరును కూడా సంపాదించింది. మరో విషయం ఏంటంటే, సుభాషిణి చిన్న కొడుకు అజయ్ అందులో డాక్టర్ చదవడానికి అతడు పడిన కష్టం, పేదలకు ఫ్రీగా వైద్యం చేస్తున్నప్పుడు కలిగే ఆనందం కొట్టుకుపోతుందంటున్నాడు అజయ్. తను నిర్మించిన హాస్పిటల్ను చూసుకొని మురిసిపోతుంది సుభాషిణి.